తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో టెన్షన్ నెలకొంది. పశువుల పాక నుంచి పెద్దపులి బయటకు వచ్చింది. గ్రామంలోకి పెద్దపులి పరుగులు తీసింది. దీంతో స్థానికులు ఒకసారిగా భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులిని బంధించేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. దాంట్లోకి వచ్చేస్తుంది. దాని చుట్టూలో కూడా బయలుదేరుతున్నారు. అక్కడ అక్కడే ఉందండి. వచ్చేద్దాం లేదు అందుకు పరిగెత్తుకుంటూ వస్తే దాంట్లోకి వచ్చేస్తుంది. దాని చుట్టూలో కూడా బయలుదేరుతున్నారు. అక్కడ అక్కడే ఉందండి. వచ్చేద్దాం రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో వారం రోజులుగా టైగర్ టెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులుగా రోజుకో ప్రాంతంలో తిరుగుతూ టెన్షన్ పెడుతుంది పెద్దపులి. సీతానగరం మండలం చిన్న కొండేపూడి నుంచి మొదలై తొర్రేడు, గాడాల, దివాన్ చెరువు, నామవరం, భూపాలపట్నం మీదుగా ఎర్రపాలెం, కూర్మపురం వరకు చేరింది పెద్దపులి. ఇప్పటికే 9 పశువులను బెబ్బులి బలి తీసుకుంది. పులి వరుస దాడులు చేస్తుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మండపేట మండలం కూర్మాపురం శివారు ప్రాంతంలోని పంట పొలాల్లో పెద్దపులి పరుగులు తీస్తున్న విజువల్స్ కూడా స్థానికులు అక్కడ క్యాప్చర్ చేశారు. అయితే పాడుబడిన ఇంట్లోకి పెద్దపులి పొద్దున వెళ్ళింది. బట్ పాడుబడిన ఇంట్లో నుంచి పెద్దపులి తప్పించుకుని ఒక పారి గుడిసెలోకి వెళ్ళింది. కూర్మాపురం చేరుకున్నారు. అప్పటికే రెస్క్యూ టీం అంతా కూడా సమీప ప్రాంతంలో పులి పాదముద్రలు కూడా పరిశీలించారు. అంటే ఎక్కడి నుంచి ఆ పాతబడిన ఇంట్లో నుంచి ఈ పూరి పాకలోకి ఎప్పుడు వెళ్ళింది, ఎలా వెళ్ళిందనే విషయాన్ని కూడా పరిశీలించారు. ఢిల్లీ, హైదరాబాద్ రెస్క్యూ టీమ్స్ కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నాయి. సో సాయంత్రం 5 గంటల వరకు మనం చూసాము ఆ పూరి గుడిసెలోనే పెద్దపులి ఉండే, దానికి వల కానీ బోన్ కానీ అన్ని కానీ రెస్క్యూ టీం అరేంజ్ చేశారు. ఒక్కసారికి ఒకవేళ వస్తే బయటికి వస్తే కనుక దానికి మత్తు మందు ఇచ్చైనా దాన్ని పట్టుకొని తర్వాత అడవిలోకి వదిలేయాలని చూశారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ పూరి గుడిసెలోంచి కూడా పులి వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. టెన్షన్తో అక్కడున్న జనాలందరూ కూడా పరుగులు తీస్తున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మనం తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ఉన్నారు. శ్రీరామ్మూర్తి, ఏంటి అసలు మత్తు మంది ఇచ్చి దాన్ని ఒకసారిగా అడవిలకు వదలాలని చూశారు, కానీ రెస్క్యూ టీం నుంచి కూడా తప్పించుకొని పూరి పాక నుంచి కూడా తప్పించుకొని తిరుగుతుందన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏంటి పులి జాడ ఎక్కడున్నట్టుగా తెలుస్తోంది? వెంటబడింది, ఆ వేటను కొనసాగించింది. మొత్తం ఇన్వెస్టిగేషన్కి అది దొరికింది. కుప్పకూలగానే ఇక ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రాంతంలోనే మేక ఇట్లా గేదెలు పాకలకు దూరింది. గేదెలు ఏమి చేయలేదు. గేదెలు చూస్తుండగానే ఒక్కసారిగా ఇక్కడ రెస్క్యూ టీమ్ 2-3 వైపులా ఇక్కడ మొత్తం శిక్షణ ఇవ్వడానికి రెడీగా పెట్టుకున్నప్పటికీ కూడా ఇక్కడ వెంటనే అది బయటకు వచ్చి జంప్ అయి వెళ్ళిపోయింది. అయితే వెంటనే రెస్క్యూ టీమ్ దాన్ని వెంటపడింది. వెంటపడడంతో
దాన్ని మొత్తం ఇంజక్షన్ కొట్టడంతో అది దొరికింది. దొరకగానే ఇక్కడ పంచాయతీ అంటే 3 వీధుల తర్వాత ఇక్కడ పంచాయతీ వీధిలో దొరకగానే మొత్తం ఇంజక్షన్ కొట్టగానే అది పడిపోయింది. కుప్పకూలగానే దాన్ని పట్టుకుని ఫారెస్ట్ అధికారులు బోన్లో పెట్టారు. పట్టుకుని తీసుకుని వెళ్తున్న పరిస్థితి కూడా ఇప్పుడు కనిపిస్తుంది. అయితే ఈ పెద్దపల్లి మధ్యాహ్నం నుంచి కూడా ముప్పు చిప్పలు పెట్టింది ఇక్కడ ఫారెస్ట్ రిస్క్ టీమ్ ని. ఇక్కడ పశువుల పాకలకు వెళ్ళిన తర్వాత ఇప్పటివరకు చూసినట్లయితే 2 గేదెల మీద కూడా దాడి చేసి రక్తం తాగిందని భావించారు. కానీ 2 గేదెలు కూడా సురక్షితంగా ఉన్నాయి. గేదెలు 2 కూడా ఎలాంటి హాని జరగలేదు, హాని తలపెట్టలేదు. 2 గేదెలకు కూడా రైతు బయటికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఒక్కసారిగా ఇక్కడ నుంచి పులి పెద్ద పులి పశువుల పాక నుంచి ఎస్కేప్ కాగానే మొత్తం గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందారు. బిక్కుమంటూ ఎవరి లెక్క వాళ్ళు పట్టుకునే పరిస్థితి ఉంది. అలాంటి ఆందోళనకర పరిస్థితిలో దాని వెంటబడ్డ వేరైతే రెస్క్యూ టీము పెద్ద పులిని వేట కొనసాగించింది. కొనసాగించినప్పటికీ మొత్తం ఇంజక్షన్ తగిలి అది ఒరిచేల దగ్గర ఇక్కడ పంచాయతీ ఆఫీస్ దగ్గర కుప్పకూలగానే వెంటనే తిరిగి ఇప్పుడు దాన్ని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని తీసుకుని తరలిస్తున్నారు. ఫారెస్ట్ అడవి ప్రాంతంలో వదిలేయడానికి తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్దపులి నానా తిప్పలు పెట్టి ఇక్కడ ప్రజల్ని భయాందోళనకు గురి చేసింది. ఇక్కడ జన నివాసాల్లోనే తిష్ట వేసింది. ముందు ఒక ఇంటిలో ఉదయం తెల్లవారుజామున ఒక ఇంటికి వచ్చి పాత ఇంటిలో నక్కి ఉండి మధ్యాహ్నం దాకా ఉన్నప్పుడు అక్కడ మొత్తం ఇంజక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి మళ్ళీ ఒక కొంచెం యువతలకు వచ్చి పశువుల పాకలోకి నివాసాల మధ్య ఉన్న పశువుల పాకలోకి వెళ్ళింది. అప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడే ఉన్న పరిస్థితిలో మొత్తం అటవీ శాఖ అధికారులు మొత్తం హైదరాబాద్ ఢిల్లీ మొత్తం టీం అంతా కూడా ఇక్కడ మొత్తం ఇంజక్షన్ ఏ విధంగా ఇవ్వాలని ఫ్లడ్ లైట్లు కూడా పెట్టి ఇప్పటి వరకు ఆపరేషన్ కొనసాగించడంతో ఒక్కసారిగా వాళ్ళ కళ్ళు కప్పి పశువుల పాక నుంచి బయటకు వచ్చి ఒకే దౌడి తీసిన పెద్ద పులి చివరికి రెస్క్యూ టీంకి దొరకడంతో ఇప్పుడు గ్రామస్తులందరూ తీవ్ర ఆందోళన వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు కూడా ఈ పులి ఎక్కడైతే దొరికిందో అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళి దాన్ని పట్టుకునే పరిస్థితి సార్. శ్రీదేవి చెప్పండి. శ్రీరామ్మూర్తి, ఈ ఆపరేషన్ చేస్తున్న క్రమంలో అంటే అక్కడ స్థానికుల నుంచి కొన్ని అరుపులు కూడా వినిపిస్తున్నాయి కదా, అంటే మరి ఏమైనా వాళ్ళ మీద ఏమైనా దాడి చేసిందా పెద్ద పులి? అంటే అది పరుగులు తీస్తూ బయట పాకలో నుంచి పశువుల పాకలో నుంచి బయటికి రాగానే దౌడు తీసి బయటికి వెళ్ళింది. ఒరిశాలలోకి వెళ్ళిపోయిన వెంటనే మొత్తం జనం అంతా ఇక్కడ గుమ్మిగూడారు. పాకలోకి వెళ్ళి అరవడంతో మొత్తం అందరూ ఒక్కసారిగా మళ్ళీ పరుగులు తీసి దౌడు తీశారు. ఈ నేపథ్యంలో ఆ పులి వెంట వెళ్ళిన రెస్క్యూ టీము ఇక్కడ పంచాయతీకి 2 వీధుల అవతల అక్కడ ఇచ్చి చేశారు. చేయగానే మొత్తం అంతా ఇంజక్షన్ కొట్టగానే అది పడిపోగానే ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆ పులి ఎక్కడ మీడకు వచ్చేస్తుందోనేమని చెప్పి మొత్తం పరుగులు తీసేసి అరిచేతుల ప్రాణాలు పట్టుకుని పరుగులు పెట్టిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు 2 గేదెల్ని కూడా మధ్యాహ్నానికి దగ్గరే ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం వాటిని గాయపట్టకుండా ఉంచడం అనేది ఇక్కడ విశేషం. అయితే దగ్గరికి ఆనుపాలను చూసుకుని ఒక్కసారి మొత్తం ఇక్కడ ఫారెస్ట్ అధికారుల కళ్ళు కప్పి బయటకు రాసి ఒక్క క్షణంలోనే అది దౌడు తీయటం అంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆందోళనకు గురై భయాందోళనకు పడ్డారు. ఆ సమయంలో గ్రామస్తులందరూ కూడా కొంత అధికారులు పట్ల కొంత ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారు వెంటబడి దాన్ని ఇంజక్షన్ ఇచ్చి పట్టుకునేదాకా పరిగెత్తడంతో మొత్తం సక్సెస్ అయ్యారు. ఫారెస్ట్ రెస్క్యూ టీం మొత్తం సక్సెస్ అయింది. దీంతో ఉదయం నుంచి జరిగిన ఈ ఆపరేషన్ ఇప్పుడు విజయవంతం అయిందని చెప్పవచ్చు. శ్రీదేవి. శ్రీరామ్మూర్తి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసలు పులిని బంధించిన తర్వాత ఏంటి? అటవీ అధికారులు దాన్ని అడవిలోకి వదిలేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు? అరణ్యం నుంచి వచ్చింది. అది దాదాపుగా ఇప్పటికీ 700 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. గత 20 రోజులుగా చూసినట్లయితే తెలంగాణ, అలాగే పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో చైతన్యనగరం నుంచి అదే మొత్తం ఇక్కడ వరకు కూడా చూసినట్లయితే దాదాపు 20 రోజులుగా అది 700 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసినట్టుగా మనకి ఫారెస్ట్ అధికారుల చెప్పిన లెక్క బట్టి తెలుస్తుంది. అది మహారాష్ట్రలో పెద్ద పులిల అభయారణ్యం, అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిందని చెప్పి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో
దాన్ని తీసుకెళ్లి అక్కడ వదులుతారా, లేదంటే కనుక ఇక్కడ మన రిజర్వ్ ఫారెస్ట్ లో పాపికొండల అభయారణ్యంలో వదిలేస్తారా అనేది ఇక అధికారులు నిర్ణయం తీసుకోవాల్సింది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం కూడా కావాల్సి ఉంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా కావాల్సి ఉంది. అధికారుల ప్రభుత్వం నిర్ణయం తర్వాత అధికారులు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ కి దీన్ని తరలిస్తున్నారు. రాజమండ్రిలో లాలచెరువు దగ్గర ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరికి తరలించిన తర్వాత ఇప్పుడు అధికారుల ఆదేశాలను బట్టి సెంట్రల్ నుంచి కూడా కొన్ని ఆదేశాలు వచ్చిన దాన్ని బట్టి ఈ అనేది నిర్ణయిస్తారు. మొత్తానికి చూసినట్లయితే 7 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో, అంతకుముందు ఒక వారం రోజుల పాటు పశ్చిమ గోదావరి తెలంగాణ ప్రాంతంలో కంటి మీద కుడికి లేకుండా చేసిన ఈ పెద్ద పులి ఇప్పుడు పట్టుకోవడంతో దొరకడంతో మొత్తం ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి, ముఖ్యంగా రైతులు. ఎందుకంటే ఈ పులి తన మార్గంలో తన గమనంలో దాదాపుగా చూసినట్లయితే 15కి పైగా గేదెల్ని ఆవుల్ని కూడా దాన్ని చంపిన పరిస్థితి ఉంది. దాని రక్తాన్ని మాత్రం పులి సేవించిన పరిస్థితి. అయితే ఇప్పుడు గేదెలతో మధ్యాహ్నం రైట్ శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి కూర్మాపురంలో పులి ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా చేశారు. 2 రోజులుగా కూర్మాపురంలో బయలుదేరుతున్నారు. అక్కడే ఉందండి. వచ్చేద్దాం కూడా అండి.